ప్రస్తుతం పరిస్థితిపై అక్బరుద్దీన్ ఆరోగ్య పరిస్థితి వివరాలు అందించడానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇంకా ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఏ రకంగా విచారణ కొనసాగిస్తున్నారు? అక్బరుద్దీన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అక్బరుద్దీన్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే కొనసాగుతుందని కేర్ ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఆయనకి వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఒక కిడ్నీ పూర్తిగా చెడిపోవడం వల్ల ఎడమ కిడ్నీ పూర్తిగా చెడిపోయింది. మరో కిడ్నీ కూడా ప్రస్తుతానికి డయాలసిస్ పద్ధతిలో ఆయనకి డయాలసిస్ జరుపుతున్నారు. అంటే కిడ్నీలు పనిచేయని సందర్భంలో డయాలసిస్ జరుపుతారు. అలాగే అబ్డామినల్ ఇంజురీస్ కూడా ఉన్నాయి. ఒక బుల్లెట్ పేగుల్ని చీల్చుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడ సర్జరీ కూడా చేశారు. అలాగే యూరిన్ బ్లాడర్ కూడా డ్యామేజ్ అయింది. ఈ కత్తి గాయాల వల్ల యూరిన్ బ్లాడర్ కి శస్త్రచికిత్స జరిగింది. ఇంకో 2 శస్త్రచికిత్సలు జరగాల్సి ఉందని వైద్యులు చెప్పారు. ఆయన కండిషన్ అయితే అంటే ప్రాణాపాయం లేదని ఓవైపు చెప్తున్నప్పటికీ కండిషన్ మాత్రం క్రిటికల్ గానే ఉంది. ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల ఎక్కువగా రక్తం లాస్ అయిపోయింది. ఇప్పటికీ 25 యూనిట్ల వరకు బ్లడ్ ని ఎక్కించారు. అయినప్పటికీ కూడా పరిస్థితి క్రిటికల్ గానే ఉందని ఒకవైపు చెప్తున్నారు. అయితే ఇదంతా ఇంకా ఆయన ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంటే కేసుకి సంబంధించి వివరాలు చూసుకుంటే కనుక పోలీసులు అక్బరుద్దీన్ పై హత్యాయత్నం కేసులో సుమారు 9 మందిని ఈ రోజు మొత్తంగా 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఒక్క రోజులోనే 5 పోలీసులకు దొరికారు. ఘటనా స్థలంలో ఆ రోజు ఎమ్మెల్యే బలాలా గన్మెన్ కాల్పులు జరపడంతో ఒక నిందితుడు హాస్పిటల్ కి తరలించే లోగా ఇబ్రహీం అనే ఒక నిందితుడు చనిపోయాడు. మరొక 2 అవధ్ అసద్ అనే 2 యశోద ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ 2 నిందితులు కాక ఇన్సిడెంట్ జరిగిన రోజునే ప్రధాన సూత్రధారైన మహమ్మద్ పహల్వాన్ అలాగే హసన్ అనే వ్యక్తిని 2ని అరెస్ట్ చేశారు. వీళ్ళ అరెస్ట్ తోటి చనిపోయిన వ్యక్తిని కలుపుకుంటే మొత్తం 5 అయ్యారు. ఈ రోజు మొత్తం 5 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు అదుపులోకి తీసుకున్న వాళ్ళలో యాహ్యా ఒకరు, ఈసా ఒకరు. పహిల్వాన్ ఇచ్చిన కంప్లైంట్ పట్టించుకోవట్లేదని తన ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే పోలీసులు ఏమైనా నిర్ధారణకు వచ్చారా? వాళ్ళ కోణంలోనే వాళ్ళు విచారణ చేయబోతున్నారా? పహల్వాన్ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాడు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో. ఆయన ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొన్న వివరాలు ఏంటంటే ముందుగా అక్బరుద్దీన్ వైపు నుంచే తమకు హెచ్చరికలు వచ్చాయి, బెదిరింపులు వచ్చాయి. అలాగే తమ ఆస్తుల విషయాల్లోనూ తమ ప్రాపర్టీస్ విషయాల్లోనూ ఆయన జోక్యం చేసుకుని ఒక కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. దానికి తోడు మమ్మల్ని చంపేస్తామని చెప్పి కూడా హెచ్చరికలు చేశారు, బెదిరించారు. 9 ఘర్షణ కూడా జరిగింది. దీనికి చాలా మంది సాక్షులు కూడా ఉన్నారు అంటూ పహల్వాన్ తరపు నుంచి కూడా చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో చెప్పారు. అంతేకాదు ఈరోజు సిసిఎస్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా ఇంట్రాగేషన్ లో కూడా మహమ్మద్ పహల్వాన్ ఇదే వాదన వెలుగుచ్చినట్టుగా మనకి తెలుస్తా ఉంది. సిసిఎస్ పోలీసుల ముందు అసలు ఈ దాడికి సంబంధించి తనకి ఏమీ తెలియదు, దాడి అకస్మాత్తుగా అప్పటికప్పుడు తమ పిల్లలు ఏదైనా అనుకుని జరిగి ఉండొచ్చు, అది కూడా అక్బరుద్దీన్ వైపు నుంచే ముందుగా కాల్పులు జరిగితే ప్రతిఘటించే క్రమంలోనే ఈ దాడి జరిగి ఉంటుంది తప్ప తమంతట తాముగా దాడి చేయాల్సిన అవసరం లేదు అంటూనే ఆయన వాదన వినిపిస్తున్నారు. అయితే ప్రాథమిక ఆధారాల ప్రకారం అక్కడ ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ఉన్నారు. ఈ ఎమ్మెల్యే బలాలా గన్మనే కావచ్చు, అలాగే అక్బరుద్దీన్ ఆయన డ్రైవర్ కూడా ప్రత్యక్ష సాక్షిగానే ఉన్నారు. మరికొంతమంది ఆ రోజు ఎంఐఎం కార్పొరేటర్ గానీ లేకపోతే కంప్లైంట్ ఇచ్చిన కార్పొరేటర్ గానీ అక్కడున్న ఇంకొంతమంది ఎంఐఎం నేతలు కూడా ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల్ని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుని ఆ సంఘటనా స్థలంలో దొరికిన సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అంటే .32 రివాల్వర్, దాని ఎంటీ షెల్స్, కత్తి, అలాగే బ్యాట్, ఇతరత్ర కొన్ని వస్తువులు, రక్తపు మరకలు, రక్తపు ముద్దలు, వీటన్నిటిని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ని కూడా కలెక్ట్ చేశారు. వీటన్నిటిని విశ్లేషించిన తర్వాతనే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇది ఖచ్చితంగా వీళ్ళు మహమ్మద్ పహల్వాన్ అనుచరులు అతని ప్రోద్బలంతో ఈ దాడికి, ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిసారు. అయితే ఒకవైపు మహమ్మద్ పహల్వాన్ కూడా ఒప్పుకుంటున్నాడు తమ మధ్య విభేదాలు ఉన్నాయి, ఎంఐఎం తోటి తనకు విభేదాలు ఉన్న మాట వాస్తవమే. కానీ ఈ దాడి విషయం తనకు తెలియదు, అంటే తన ఒక్కడికే తెలియదు, తన కుటుంబ సభ్యులు ఆవేశంలో ఏమైనా చేసి ఉండవచ్చు అని ఆయన పోలీసుల దగ్గర చెబుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది.